హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెళ్ళిపోదామా మరి? మన దెయ్యాల లోకంలోకి, డార్క్ ఫారెస్ట్ లాస్ట్ ఎపిసోడ్ మన స్టోరీలోకి వెళ్ళే ముందు మీ నుంచి ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోరుకుంటున్నా. మీరు చేసే ప్రతి చిన్న లైక్, కామెంట్ ద్వారా నేను మీకు మరిన్ని మంచి స్టోరీలు చేయగలను. రాజీవ్కి ఏం కాలేదు. ఈసారి కలగన్నది వరదరాజులు. తెల్లారింది. వరదరాజులు రాజీవ్ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, అయ్యా! ఊరి చివర బావిలో మరో శవం తేలుతూ కనిపించింది. అయ్యా, మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని రాజీవ్కి చెప్తాడు. రాజీవ్ వరదరాజులు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడు. రాజీవ్ ఇంటి మీద ఉన్న నల్లని ఆకారం వీళ్ళని చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి మొన్న మొదటి వ్యక్తి ఎలా అయితే చంపబడ్డాడో అదేవిధంగా ఈ వ్యక్తి కూడా చంపబడుంటుంది. ఈ బాడీకి కూడా సగం తల లేకుండా ఉంటుంది. ఆ శవంపై కూడా పెద్ద పెద్ద గోర్లతో రక్కిన ఆనవాళ్లు కనిపిస్తాయి. మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండమన్నాను కదా, ఒక్కరిగా ఎవరిని తిరగవద్దు అని చెప్పానుగా అని ప్రజల్ని మందలిస్తూ ఉంటాడు ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి, చంపుతుంది మృగన్ కాదు సార్, ఎవరో ఒక ఆడమనిషి. తనని నేను చూశాను, నన్ను కూడా గాయపరిచి వెళ్ళిపోయింది అని చెప్తాడు. అక్కడున్న గ్రామ ప్రజలందరూ భయానికి లోనవుతారు. ఒక్కలో ఒక్కరు మాట్లాడుకుంటూ గుసగుసలాడుతూ ఉంటారు. వారందరి మధ్యలో నుంచి ఒక అమ్మాయి కళ్ళరెప్పలు ఆర్పకుండా మల్ల రాజీవ్ని చూస్తూ ఉంటుంది. ఒక పక్క అందరూ చనిపోతుంటే ఈ అమ్మాయి ఏంట్రా బాబో, ఎప్పుడు నన్నే చూస్తూ ఉంటుందనుకుంటూ ఉంటాడు రాజీవ్. ఆ ఊరు పెద్ద శుక్ర గ్రామ ప్రజలందరికీ ఒకరి దగ్గరికి చేర్చి ఇప్పటి వరకు చనిపోయిన వారి గురించి భయపడుతూ ఉంటే ఊర్లో ఉన్న కుర్రోళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఊర్లో ఉన్న ప్రతి మహిళ యొక్క చేతి యొక్క గోళ్లను చెక్ చేయమని చెప్తాడు. ఊర్లో ఎవ్వరికి కూడా అంత పొడుగున గోళ్ళుండవు. అయితే ఈ హత్య చేస్తున్నది మన ఊరు వాళ్ళు కాదు, పక్క ఊరు వారై ఉంటారు అని భావించి రాత్రి పగల మంచి కర్రలు, ఆయుధాలు పట్టుకుని గ్రామం చుట్టూ గస్తీ ఖాయమని చెప్తాడు ఆ పెద్ద మనిషి శుక్ర. రాజీవ్ ఆశవాన్ని పోస్ట్ మార్టంకు పంపుతాడు. రాజీవ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి గ్లాస్తో వాటర్ ఇస్తుంది సుప్రియ. పాప పడుకుందా అని అడుగుతాడు రాజీవ్. ఇప్పుడే పాప కోసం స్పెషల్గా స్వీట్ చేశాను, గదిలో కూర్చుని తింటుంది అని అంటుంది సుప్రియ. ప్రియా, మరి నాకివ్వవా స్వీట్ అని అంటాడు రాజీవ్. లేదు, అది పాప కోసం స్పెషల్గా చేసింది. నీకు నేను ఉదయం వరదరాజుల బాబాయ్ తీసుకొచ్చిన చికెన్ వండాను, అది తినేసి పడుకోండి అని చెప్తుంది సుప్రియ. సరే అని తినేసి పడుకుంటాడు రాజీవ్. ఇలా వారం రోజులు పోయిన తర్వాత రాజీవ్కు పక్క ఊర్లో ఒక శవం, సేమ్ మళ్ళా రిపీటెడ్ సింటమ్స్తో చనిపోయిన అనువాలతో సగం తల లేకుండా పడిందని పక్క ఊరు నుంచి ఫోన్ వస్తుంది. వరదరాజులు బిత్తిరిపోయి సేమ్ మర్డర్ సార్ అని చెప్తాడు. ఆ శవాన్ని కూడా పోస్ట్ మార్టం పంపుతాడు రాజీవ్. ఈసారి వరదరాజులు డాగ్ స్క్వాడ్ని రప్పిస్తాడు. ఆ డాగ్స్ అన్నీ కూడా పని మంచి లక్ష్మి ఇంటి చుట్టూ వైపే తిరుగుతూ ఉంటాయి. ఇంట్లోకి రాజీవ్, వరదరాజులు శుక్ర ముగ్గురు లోపలికి వెళ్ళి అలాగే భయపడుతూ చూస్తూ ఉండిపోతారు. లక్ష్మి ఫ్యాన్ ఊరేసుకుని చనిపోయి ఉంటుంది. రాజీవ్కి అక్కడ అనుకోని సంఘటన ఎదురవుతుంది. జనాల మధ్యలో ఎప్పుడు తను చూస్తున్న అమ్మాయి ఫోటో గోడకి వేలాడుతూ కనిపిస్తూ ఉంది. రాజీవ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని శుక్ర అని అడుగుతాడు ఫారెస్ట్ ఆఫీసర్. తను లక్ష్మీ కూతురు. 10 సంవత్సరాల కిందట అగ్నిలో తగలబడుతున్న ఒక ఫ్యామిలీని కాపాడుపోయి తను చనిపోయింది అని చెప్తాడు ఆ ఊరి పెద్ద మనిషి శుక్ర. తనని 2 సార్లు చూశానని అంటాడు ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్. చనిపోయిన అమ్మాయిని మీరెలా చూస్తారు
అని అంటాడు శుక్ర. ఇంతలో మొదటి 2 శవాల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి. వరదరాజులు అవును సార్, తను తిరిగి వచ్చింది అని చెప్తాడు. ఈ హత్యలు చేస్తుంది ఎవరో మిస్టరీ వీడింది సార్ అని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు? మిస్టరీ వీడిందా? మిస్టరీ వీడిందా అంటూ వరదరాజులు కాలర్ పట్టుకుంటాడు రాజీవ్. అవును సార్, ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్తో నా అనుమానం నిజమైంది. ఈ హత్యలు చేస్తున్నది సుప్రియ మేడం అని చెప్తాడు వరదరాజులు. ఏం మాట్లాడుతున్నావు వరదరాజులు అని అడుగుతాడు రాజీవ్. అవును సార్, మొదటి హత్య జరిగిన రాత్రి ఆ శవం సగం ముఖానికి ఉన్న జుట్టు మన బాత్రూమ్ సింక్లో దొరికింది సార్. అది ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్తో సరిపోయింది. రెండో శవం పోస్ట్ మార్టంకి పంపిన తర్వాత ఊర్లో అందరూ ఆడవాళ్ల గోళ్లు చెక్ చేస్తున్న టైంలో అమ్మగారు తన గోళ్లను కట్ చేసుకున్నారు. ఆ చేతి గోడ్ల ఉన్న డిఎన్ఏ శవం తలలో దొరికిన గోళ్లతో సెకండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ హత్యలు చేస్తున్న ది అమ్మగారి అని ఒక నిర్ధారణకు వచ్చా అని చెప్తాడు వరదరాజులు. వచ్చే 3వ రిపోర్ట్లో అమ్మగారు చేస్తున్నారని 100% నేను చెప్పగలను అని అంటాడు. ఇంతలో ఫోన్ వస్తుంది. 3 డిఎన్ఏ రిపోర్ట్లో కూడా శవం పీక కోరిక ఉంటుంది. అందులో సుప్రియ సెలవ, సుప్రియ చేతి గోర్లతో మ్యాచ్ అయినట్టు చెప్తారు. ఈ విషయం ఊర్లో తెలిస్తే జనాలు ఎగబడి తన భార్యను బతకనివ్వరని తెలుసుకుని ఆ ఊరు పెద్ద ఆయన శుక్ర కాళ్ళ మీద పడతాడు రాజీవ్. తన భార్యను రక్షించమని కోరుతాడు ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్. రాజీవ్ సార్, నువ్వు భయపడవద్దు, మనం తనని ఎలాగైనా రక్షిద్దామని చెప్తాడు. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వరదరాజులు టాపిక్ని డైవర్ట్ చేసేస్తాడు. హత్యలు చేస్తున్నది లక్ష్మి అని, తాను చనిపోయిందని, ఇంకా గ్రామ ప్రజలందరూ హ్యాపీగా ఉండవచ్చు అని ప్రజలకు సర్ది చెప్తాడు. ఇంటికి వెళ్ళేసరికి సుప్రియ రాజీవ్కి ఏమీ తెలియనట్లు గ్లాస్తో వాటర్ ఇస్తుంది. ఈరోజు మళ్ళీ అమ్మ స్వీట్ చేసింది, నాన్న చాలా బాగా ఉంది అని లాలస రాజీవ్కి చెప్తుంది. సరేలే, అలా నువ్వు తిను అంటూ ఒక్కడు తనకు తానుగా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఒక్కడు ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సుప్రియ తలుపు దగ్గరికి వచ్చి, ఏం బంగారం ఏడుస్తున్నావు, నా గురించి తెలిసిపోయిందా అని అడుగుతుంది. రాజు ఏడుపు ఒక్కసారిగా ఆపేసి గట్టిగా అరుస్తాడు, నువ్వు చేసిన పని వల్ల మనమందరం ఆ వరదరాజుల గాడికి దొరికిపోయాం. మనం తినేది నరమాంసం అని వాళ్ళకి తెలిసేలోపే ఏదో మాయ చేసి ఈ ఊరి నుంచి మనం బయటపడాలి అని చెప్తాడు రాజు. నువ్వు భయపడాల్సిన పని లేదు, అందుకేగా మన గురించి తెలిసిన లక్ష్మి నీ ఉరివేసి చంపేశాను అంటూ నవ్వుతుంది సుప్రియ. అలాంటి పనికి మాలిన పనులు చేసి నువ్వు దొరికిపోయావు. ఇప్పుడు నేను దొరికిపోతే మనోళ్ళందరినీ తగలబెట్టి చంపేస్తారు ఈ గ్రామ ప్రజలు అంటాడు రాజీవ్. అయినా నీది తప్పు కాదులే, నిన్ను పెళ్లి చేసుకోవడం నాది తప్పు అని గట్టిగా అరుస్తాడు రాజీవ్. నాదా తప్పు, అనాథగా ఉన్న నిన్ను పెళ్లి చేసుకుని నీకొక అమ్మాయినిచ్చాను. నన్ను చేసుకోవటం నీది తప్పు కాదు, నాది తప్పు అంటూ వికృతంగా నవ్వుతుంది సుప్రియ. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అది ఒక మారుమూల ప్రాంతం. ఆ ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న రాజీవ్కు తన తల్లి అనారోగ్య పరిస్థితుల రీత్యా హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఊరు గ్రామ శివార్లో శ్మశానం దగ్గర కాటి కాపరిగా పనిచేస్తాడు సుప్రియ తాత. చిన్నప్పుడే సుప్రియ తల్లిదండ్రులు చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ వస్తాడు. ఆ తాతకి అనారోగ్య రీత్యా మంచాన పడతాడు. సుప్రియకు బయటికి వెళ్ళి సంపాదించడం తెలీదు. అలా అని ఎప్పుడు వచ్చే ఒక శవం కోసం, అది కూడా కాల్చిన తర్వాత శవంతో వాళ్ళు ఇచ్చే డబ్బులతో తన తాతను తాను పోషించుకుంటూ వచ్చేది. ఒకరోజు తాత మనవరాలిద్దరూ ఆ శ్మశానం దగ్గర చిన్న తాటాకు ఇంటిలో వంట చేసుకుంటూ ఉంటుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఈరోజు కాల్చిన శవం మెడలో 10 తులాల బంగారం ఉంది, అది మీరే కొట్టేశారు
మర్యాదగా ఇవ్వండి అంటూ తాత మరియు మనవరాలు ఇద్దరిని కొడతారు. కొంతమంది అమ్మాయితో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. సుప్రియకి వాళ్ళ తాతకి సహాయం చేయడానికి ఎవరూ రారు. రాత్రంతా పడుకోకుండా వాళ్ళ తాతను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. సుప్రియ, మనం చేతకాని వాళ్ళం అయిపోయాం తాత. వాళ్ళు మనల్ని అంతగా కొడుతూ ఉంటే వాళ్ళ జుట్టు పట్టుకుని వాళ్ళ వెంట్రుకలు పీకాను తప్ప ఏమి చేయలేకపోయాను అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ తాతకు ఎక్కడా లేని శక్తి వచ్చి మంచం మీద లేచి కూర్చుంటాడు. ఏమన్నావు సుప్రియ? వాళ్ళ వెంట్రుకలు తీసుకొచ్చావా? ఇలా ఇవ్వు అని సుప్రియ చేతిలో నుంచి లాక్కుంటాడు. తను ఎప్పుడో వదిలేసిన క్షుద్ర శక్తితో చేతబడులు చేసి తమపై చేయి చేసుకున్న వారందర్నీ ఒక్కొక్కరిగా చంపేస్తాడా తాత. అలా పదుల సంఖ్యల్లో వారానికి 2 వారాలకు ఒక్కొక్క వ్యక్తిని లేపేస్తాడు తాత. తదనంతరం ఆ క్షుద్ర పూజలు తన మనవరాలకు నేర్పిస్తాడు. ఇలా చాలానే డబ్బులు సంపాదిస్తారు. కానీ ఏదో తెలియని వెలతి. ఒకరోజు రాజీవ్ తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. శ్మశానానికి తీసుకొచ్చి తన అంత్యక్రియలను నిర్వహిస్తాడు రాజీవ్. తనని చూసిన సుప్రియ వాళ్ళ అమ్మ మీద చూపించిన ప్రేమ చూసి రాజీవ్ తనకు కావాలనిపిస్తుంది అని వాళ్ళ తాతకి చెబుతుంది. రాజీవ్పై చేతబడి చేసి తనను పెళ్లి చేసుకుంటుంది. అలా తనను కంట్రోల్లో పెట్టుకుంటూ తనలో ఉన్న క్షుద్ర శక్తిని శాంతపరచటం కోసం అప్పుడప్పుడు చేతబడులు చేసి మనుషులను చంపేస్తుంది. ఒకరోజు వాళ్ళ తాత చనిపోయాడని తెలిసి శ్మశానానికి వెళ్ళిన సుప్రియ గురించి రాజీవ్కు మొత్తం తెలిసిపోతుంది. అయినా తన శక్తితో చేతకాని వాడిలా తను అదుపులోనే పెట్టుకుంటుంది సుప్రియ. ఇప్పుడు మన స్టోరీలోకి వచ్చేస్తే, రాజీవ్ సుప్రియ మాట్లాడుకున్నదంతా వరదరాజులు శుక్రపక్క నుండి ఆలకిస్తారు. ఈ ఊరు నుండి పారిపోవటానికి రాజీవ్ బయలుదేరుతూ ఉంటే ఒక్కసారిగా ఇంటి చుట్టూ ముట్టిన ఆ గ్రామ ప్రజలు ఆ ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించేస్తారు. శుక్రవాళ్ళని అడ్డుకుని, ఏమీ పాపం తెలియని 2 ప్రాణాలున్నాయి, వాళ్ళని రక్షించాలి అనే ఉద్దేశంతో సుప్రియని మాత్రమే బంధించి తనకు ఉన్న శక్తులన్నిటినీ నిర్వీర్యం చేసే ప్రక్రియలో సుప్రియ ప్రాణం విడుస్తుంది. మన కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో కూడా చెప్పండి. మీరు కామెంట్ రూపంలో చెప్పేదని పెట్టి నేను నెక్స్ట్ కథను రెడీ చేసి మీకు అందించగలను. ఇట్లు మీ జగ్గుబాయ్.